నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. ఫిలిం జర్నలిజంలో ప్రకంపనలు. తెలుగు సినీ పరిశ్రమలో ముఖ్యంగా ఫిలిం జర్నలిజం రంగంలో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన ఒక వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. సీనియర్ జర్నలిస్ట్ విఎస్ఎన్ మూర్తిపై తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ వేటు వేసింది. అవును, మీరు విన్నది నిజమే. సుదీర్ఘ కాలంగా ఫిలిం జర్నలిజం లో కొనసాగుతున్న ఒక సీనియర్ సభ్యుడిని అసోసియేషన్ సస్పెండ్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో పెను సంచలనంగా మారింది. అసలు ఏం జరిగింది? అసోసియేషన్ ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేంటి? టిఎఫ్జేఏ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం విఎస్ఎన్ మూర్తి గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా, ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా లక్ష్మణ రేఖ దాటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తోటి జర్నలిస్టులనే టార్గెట్ చేస్తూ పదే పదే వ్యక్తిగత విమర్శలకు దిగడం, అసోసియేషన్ యొక్క బైలాస్ మరియు క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించడంపై కార్యవర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తోటి జర్నలిస్టులపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన లేదా కించపరిచే విధంగా పోస్టులు పెట్టడం, టిఎఫ్జేఏ విధానాలకు వ్యతిరేకంగా బహిరంగంగా విమర్శలు గుప్పించడం ద్వారా అసోసియేషన్ గౌరవానికి భంగం కలిగించడం. ఈ చర్యలను తీవ్రంగా పరిగణించిన కమిటీ మూర్తి సభ్యత్వాన్ని తక్షణమే 3 నెలల పాటు రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ వివాదం ఇక్కడితో ఆగిపోలేదు. అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కేవలం సస్పెన్షన్స్ తోనే సరిపెట్టకుండా టిఎఫ్జేఏ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. టాలీవుడ్ లోనే అందరూ పిఆర్ఓలకు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఒక విజ్ఞప్తిని జారీ చేసింది. సస్పెన్షన్ కాలంలో విఎస్ఎన్ మూర్తికి ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, అలాగే సినిమా ప్రెస్ మీట్లకు, ఆడియో ఫంక్షన్లకు ఆయనను ఆహ్వానించవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అంటే ఒక రకంగా ఆయనను వృత్తిపరంగా బహిష్కరించినట్లే కనిపిస్తుంది. ఇది కేవలం ఒక వ్యక్తిపై తీసుకున్న చర్య మాత్రమే కాదు, జర్నలిజం విలువలను కాపాడడంలో అసోసియేషన్ ఎంత కఠినంగా ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఒక సీనియర్ జర్నలిస్టును ఇలా బహిరంగంగా సస్పెండ్ చేయడంపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడమేనా, లేక జర్నలిజంలో ఉండాల్సిన కనీస మర్యాదలను గుర్తు చేయడమా అనేది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై విఎస్ఎన్ మూర్తి స్పందన ఎలా ఉండబోతుందో, అసోసియేషన్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం టాలీవుడ్ లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.